కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం ఆంపురం గ్రామంలో మండల జనసేన కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొని గ్రామ ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే పేరుతో పేద ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. దీని మూలంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతో నష్టపోయారని తెలిపారు. గ్రామంలో సుమారు 40 కుటుంబాలు ఉన్న గ్రామ కంటని ప్రభుత్వ భూమిగా మార్చేశారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులను అడగగా పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జనసేన ఎంపీ బాలశౌరి గారిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే, రీసర్వే చేసినప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో రీసర్వే చేసినప్పుడు గయాళు భూమి అన్నది దాన్ని ప్రభుత్వ భూమి కింద రాసేసి 22A చేర్చారు. అలా ఇక్కడ మా గ్రామంలో ఎంపాపురం గ్రామంలో చాలా మందికి ఇలాగే వాళ్ళ ఇష్టానుసారంగా 22A పెట్టేశారు. దాని గురించి విఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారిని, ఇంకా పై అధికారులు అడుగుతుంటే వాళ్ళు ఎటు విధమైన సంబంధం అనేది చెప్పట్ల. కాదండి, దయచేసి దాన్ని సరిచేసి 22A నుంచి తీసివేయండి సార్ అని చెప్పి ఎన్నోసార్లు వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు రెస్పాన్స్ అనేది మాకేమీ ఇవ్వట్లేదు. ఇవ్వకోకుండా మీరు కోర్టులకు వెళ్ళండి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా దయించి ఏంటి కొద్దో గొప్ప ఆధారం ఉన్న ఆ భూముల్ని న్యాయంగా ఆ 22A లిస్టులో నుంచి తీసివేసి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ కొన్ని విషయాలు మాకు జరిగినటువంటి కొన్ని విషయాలు మీ ప్రెస్ మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. మరి మా అంపాపురం గ్రామంలో LPM 1371కి సంబంధించి స్వమిత్వ సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకం 1371 LPM 1371లో స్వమిత్వ పథకం వర్తించినప్పుడు మరి ఇంకా 22A లిస్టులో 1371ని ఉంచడం యొక్క ఉద్దేశం ఏంటో మరి అధికారులే చెప్పాలి. మరి గ్రామకంఠం భూమి కింద స్వమిత్వ పథకం వర్తిస్తుంది. మరి వర్తించినప్పుడు ఇంకా మరి ఆ 1371ని 22A లిస్ట్ నుంచి రిమూవ్ చేయాలి. దాని ప్రకారంగా మరి అధికారులు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, స్వమిత్వ పథకానికి LPM నెంబర్ 1371 అర్హత పొందింది, కానీ మరి దాన్ని 22A లిస్టులోనే ఇంకా కొనసాగించడం అనేది అన్యాయం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. Vamos,
Ranga!